మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. జస్ట్ మూమెంట్ బేబీ. చీపో, నువ్వెప్పుడు ఇంతే. మంచి మూడ్ని ఖరాబ్ చేస్తావు. ప్రశాంతంగా ఉందిరా.
అయ్యా 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 కొట్టకండి అయ్యా కొట్టకండి అయ్యా కొట్టకండి అయ్యా అయ్యా దరా 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 ఆపమని చెప్పండి దొరా ఆపమని చెప్పండి దొరా దరా దరా నా బిడ్డ ఆపమని చెప్పండి దొరా దరా 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 మీకు దండం పెడతా అన్నా 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 నా బిడ్డ కొట్టకుండా అన్నా అన్నా దొరా దరా దరా కొట్టని చెప్పండి దొరా దరా 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 రే వచ్చయ్యా దొర ఏదైనా ఇచ్చిపెట్టాడేమో గాని మనూరి ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకోడు. దరా నీ కాలు బుక్తా దరా నా కొడుకుని పట్నం పంపిస్తా దరా అరే ఫాల్త్ నా కొడక, మళ్ళోసారి ఇంకో అమ్మాయి జోలికి వస్తే చీరి బొంద పెడతా. చల్ చల్. ఏంబ్రా తమ్ముడు పోరని గట్ల కొట్టినావు? నీకు తెలుసు కదక్క, ఆడపిల్లల జోలికి వస్తాయి ఊరుకోనని. గంతగనం కొట్టినావు గడిసొస్తే ఏదేమైనా సరే ఆడపిల్లల జోలికి వస్తాయి సహించను. గాయత్రి ఎక్కడా? ఎగ్జామ్స్ రాయనికి పోయింది. మంచి రాస్తుందా? మంచిగానే రాస్తుంది. సత్ ఆయన పవన్ అమ్మని ఏడుకుతారైనా మరి అమ్మకి రెడీ అయినవు. ఇంటర్వ్యూకి పోతున్నారా? ఏం ఇంటర్వ్యూ పోతున్నావు? సాఫ్ట్వేర్ నౌకరీరా. నీకు ఎరకనా అయ్యాన్ని? సరే సరే అగో ఆడ మొత్తం మన బ్యాచ్ ఉన్నట్టున్నారు. మన బోన్ గాడు వస్తుండ్రా. ఫాదమ్మన్నాడు. అరే అమ్మాయి రెడీ అయినావు? అరే ఇంటర్వ్యూ పోతానని చెప్పినావు కదా, మర్చిపోయినా. నువ్వు కూడా గీనవు నావరా టోపీ పెట్టుకొని ఏం చేస్తున్నావు నువ్వు? హాయ్ భువన్. అగో ఈ పొట్టి పిల్ల ఉండగా ఎక్కడ గీనవు నావే భాష ఏం చెప్పాలరా నీకు అన్ని ఏంద్రా? ఏమాయరా బాటు టైం అవుతుంది. ఏ అగో బస్ వచ్చింది. ఏ మామా హాయ్. ఏ హాయ్ రా. హాయ్ మామా చవచ్చిందా?
మామ వెళ్తే నౌకర్తోనే వస్తాడు రా భయ్. హే ఆపుండ్రా మీ లొల్లి ఆడొచ్చింది ఇప్పుడే కదా ఎందుకంతగానం పరిశాన్ చేస్తుండ్రు. అరే భాయ్ ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు కాల్ చేస్తా అన్నారు. కాల్ వస్తే జాబ్ వచ్చినట్టే. మామ మంచి దావతి మామ, జాబ్ వచ్చింది కదా. నీకెప్పుడు ఈ తాగుళ్ళొల్లే నారా ఇస్తాడులే. అరే సాయంత్రం కలుద్దాం మామ. ఓకే మామ. పదండి. ఏమైంది బిడ్డ, నువ్వు పోయిన నౌకరి? ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చినా నాయన ఫోన్ చేస్తా అన్నారు. నన్ను కాదని పోయినావు, నీకు నౌకరు వస్తాదిరా. గిదేంది గట్లా మాట్లాడతావు? గింత చదువు చదివి నా లెక్క మట్టి పిచ్చుకోనీకా? మనకేం తక్కువయ్యా, గా పోరానికి చదువు లేదంటారని చదివిచ్చినాం. గింతగాన పొలం పెట్టుకొని గా పోరానికి నౌకరెందుకు? ఏ ఊకోమ్మా, మళ్ళా జురు చేసినావా? హట్ ఎప్పుడు ఏదో కొనుగుడు. జాబ్ అంటేనే లొల్లి చేస్తారు. ఛే. అయ్యా మిమ్మల్ని కలవనికి ఎవరు వచ్చారు, పంపి అన్నా. సరే రమ్మను. నమస్తే రెడ్డి సాబ్. నమస్తే, కూర్చోండి. నా పేరు రాబర్ట్. నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ని. కెమికల్ ఫ్యాక్టరీ పెడదామని స్థలం కోసం చూస్తుంటే మీ ఊరు పొలిమర్లో ఉన్న స్థలం నాకు నచ్చింది. మీ ఊరు నేలలో పెట్టబోయే కెమికల్ ఫ్యాక్టరీకి నీరు, ముడి సరుకు అన్నీ దొరుకుతాయి. ఆ స్థలం మీదని తెలిసింది, అందుకనే దాన్ని కొందామని డిసైడ్ అయిపోయా. ఈ బ్యాగ్లో 10 కోట్లున్నాయి. ఇది జస్ట్ అడ్వాన్స్ మాత్రమే. ఇంకెంత కావాలో చెప్పండి, పాడేస్తాను. క్షమించండి, ఆ స్థలం అమ్మే ఉద్దేశం నాకు లేదు, మీరు వెళ్ళొచ్చు. రెడ్డి సాబ్, నాకు లేదు కాదు అనే శబ్దాలు నచ్చవు. ప్లీజ్, నేను ఆవేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే లోపల ఓకే చెప్పేసేయండి, మనిద్దరికీ మంచిది. ఒక్కసారి చెప్తే అర్థం కదా, నేనేందో చూపెట్టమంటావా? తెలుసు రెడ్డి సాబ్, మీ దగ్గరికి వచ్చే ముందే ఊర్లో ఎంక్వైరీ చేసుకొని వచ్చాను. మీ ఊరికి మీరే పెద్దరాడట కదా, ఊరు మొత్తం మీ మాట మీద నడుస్తుందట కదా, ఇక్కడ గాలి కూడా మీ వైపే వీస్తుందని తెలుసుకునే వచ్చాను. కానీ మీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. ఇంత చిన్న ఊర్లో కూర్చొని ఇదే ప్రపంచం అనుకుంటున్నారు. మాఫియా తెలుసా? అదొచ్చి మీ ఊరి మీద పడితే ఎలా ఉంటుందో తెలుసా? నలిగిపోతారు మీరు, మీ ఊరి ప్రజలు. ఇదంతా నేను చేయటానికి ఒక్క కనుసైకి చాలు. రేయ్, ఇవిగో స్టాంప్ పేపర్స్, అన్ని రిజిస్ట్రేషన్ చేసుకునే వచ్చాను. సంతకం పెట్టండి చాలు. చా, ఇదే నాకు నచ్చంది. తమ్ముడు రాబర్ట్ నా గురించి విన్నది చూసింది నానానికి ఒకవైపు మాత్రమే, రెండో వైపు ఒకటి ఉంది, అది నువ్వు తట్టుకోలేవు. బయలుదేరు. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? పెట్టు సంతకం. నీకు డబ్బులుంటే నీ ముంబైలో చూయించుకో, ఇంకా ఎక్కువైతే బ్యాంకాక్ వెళ్ళి మసాజ్ చేయించుకో. అంతేగాని నా ఊరొచ్చి నా ఆఫీస్కి వచ్చి నా మీద తుపాకీ పెడితే సీన్ గిట్లుంటది. నొక్కనా నొక్కనా నొక్కనా, గిట్లా నొక్కితే గట్లా పోతావు. రెడ్డి సాబ్ ప్లీజ్ వదిలేను సాబ్, ఇంకెప్పుడు మీ ఊరికి రాను ప్లీజ్. పో, మీ ముంబై పో. నీ ప్లాంట్ కోసం ఇంకో ప్లేస్ వెతుక్కో. ఇటువైపు చూస్తే నీ ముంబై వచ్చి అక్కడే చంపుతా. గెట్ అవుట్. ఏయ్ అయ్యా విందిషేన్ రా. గట్లనే అయ్యా. ఇది కూడా బాగుందే, పనికొస్తుంది ఎప్పటికైనా. ఏ మామ, ఇంటర్వ్యూలు ఏమడిగిరా మామ? ఏదైతే ఏముందిరా, నీకు కావాల్సిన దావతే కదా, ఇస్తాడులే. ఏందిరా మనకి ఈ రాజుగాన్ దావత్లొల్లి? ఏమో మామ. అరే ఏందిరా రాజు, ఆ మాత్రం నీకు తెలియదా?
మహా అయితే నీకు ఓటించి మీ అమ్మ చేతి గాజులు ఎన్నో, డైలీ నువ్వు తల దువ్వుకునే దువ్వైన పనులెన్నో. ఆ మాత్రం నీకు తెలీదా? ఆ మాత్రం తెలుసుకోలేవా? తెలుసు తెలుసు, ఇవన్నీ ఎప్పుడో ఎరక. అరే ఏమ్రా రాజుగా, పోరిదికి అట్లా చూస్తున్నావు? కుర్క తింటావా ఏమి? ఏదే నందిని, చాలా గ్యాప్ వచ్చినట్టుంది. రేయ్, గ్యాప్ అంటే ఆ గ్యాప్ కాదురా, మనందరం కలవక సాల్ దినాలు అవుతుంది కదా, ఆ గ్యాప్ రా నీ నాయన. అబ్బా వదలండి, పిల్లలు చూస్తారు. ఎట్లా వెళ్తేనే ఈ మధ్యలో నన్ను పట్టించుకుంటలేవు. అది కాదండి. అరే భువన్ గాడి ఫోన్ రింగ్ అయితుంటే వినపడతా లేదారా? వస్తున్నా. హలో సత్య కంప్యూటర్స్ నుంచి మాట్లాడుతున్నా. హలో, మీరు జాబ్ కి సెలెక్ట్ అయ్యారు. వెంటనే వచ్చి రిపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఏమైంది దీనికి ఇట్లా చేస్తుండు? అరే భువన్ ఏంద్రా గిట్లే కొడుతున్నావు? చూస్తుంటే అర్థమైతే లేదా మంజుల? నౌకరి వచ్చినదేమో. అవును బాపు, నాకు నౌకర్ వచ్చింది. గా నౌకరి వద్దని నేను చెప్పినాను కదా. ప్లీజ్ అమ్మా, నన్ను అర్థం చేసుకోమ్మా, కొన్ని రోజులు నౌకర్ చేసుకుంటానమ్మా, ప్లీజ్ అమ్మా. మంజుల గాడు నువ్వు చెప్పినట్టు ఇంటా అంటుంది కదే. ఒక్క కానొక్క కొడుకు, గాడి సంతోషమే మన సంతోషం కదే. అరే భువన్ వద్దురా, జర పెళ్లి చేసుకుని ఈయన్నే ఉండరా బిడ్డ. ప్లీజ్ అమ్మా, కొన్ని రోజులు నౌకర్ చేయనివే, నువ్వు చెప్పినట్టే, నువ్వు చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ఒప్పుకోవే, ప్లీజ్ ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ఒప్పుకోవే మంజుల. ప్లీజ్. హ్మ్. అమ్మయ్య. రే రాజు. హాయ్ మామూలు. రాజుగా, నాకు జాబ్ వచ్చిందిరా మామా. మంచి దావత్ మామ, జాబ్ వచ్చింది కదా. దావత్ ఏముందిరా, బావి కాడికి వచ్చే దుమ్దాం చేద్దాం. సరే. మనోళ్ళందరూ వేసుకొచ్చేరా. బాయ్ అమ్మా. గాయత్రి కాలేజీకా? అవును మావయ్య. ఏమ్మా ఫీజు కట్టావా? అంటే లేదు మావయ్య. ఏందక్క, నువ్వన్నా చెప్పొచ్చు కదా ఫీజు కట్టాలని. ఇగో అమ్మా ఫీజు కట్టుకో. థ్యాంక్ యూ మావయ్య. మంచిగా చదువుకోమ్మా. సో మచ్ మావయ్య. సూపర్ రా మామా భువన్, మొత్తానికి జాబ్ కట్టినావు. అరే భువన్, నీకు జాబ్ వస్తుందిరా, నాకు నమ్మకం ఉందిరా. ఒరే నీ అయ్యా వాడి మీద పెట్టుకునే నమ్మకం ఏదో నీ మీదే పెట్టుకుంటే నీకేదో జాబ్ వచ్చేది కదరా. ఊరుకోనరా, ఈ విషయం గిట్లా వీడయ్యకి తెలిసిందనుకో, వీడిని గట్టి రాడ్డెక్కిస్తారా. నీకు మంది ఎక్కువ మాట్లాడుతున్నావురా. మా అయ్య మంచోడు అనుకుంటున్నావారా? అందరు అయ్యలు అంతే. మస్తుండ్రా. అరే మామ, మంద అయిపోయిందిరా, మళ్ళా తెప్పి. ఈ టైంలో మందు తేవాలంటే రాజుగాడు. అరే మామ, ఆడు ఈ టైంలో పోయిండంటే ఏదో బొక్కల దూడతాడురా. నేను పోతారా? పోరా. లేరా రాజుగా, పోదాం. అరే పోయోసరా మామ. రైట్. మందు జల్దీ దేనరా. పడతాంరా. అరే వైన్ షాపులు మూసేస్తారు, జల్దీ పోనీరా.
తొక్కురా రే తొక్కురా. గట్టిగా పట్టుకోరా పడతా. అరే మా వీళ్ళు పోయి చాలాసేపు ఇంకా రారేం రా. అరే ఒకడు వస్తుండు రాజుగాడేడి. అరే రాజుగాడవా ఏంట్రా? మనకు తెలియదు ఏముంది, ఏదో పిల్ల తలిగిండొచ్చు, దాని వెంట పోయిండొచ్చు. కరెక్ట్ చెప్పిర్రా. దారేంటో పిల్ల కనిపించింది, దానింటే పోయిండు. నేను వస్తా పోరా అన్నాడు. ఆడేదోరా మారడు. అమ్మా అబ్బా అమ్మా ఏంది అబ్బా సరే ఆగురానా. అబ్బా అరే అరే భువన్, అరే అమ్మా, అరే లేవరా 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 భువన్, అరే భువన్, అరే అరే భాషా తెల్లాడు అక్కడ చూడు సారీ. అరే లేవరా, అరే కిరాయి లేవరా. ఏంట్రా అలా చూడు అమ్మా, అరే అమ్మా భయం అవుతుందిరా. అమ్మో రే రాజు లేవురా. రే రాజు. అరే లేరా లేరే. అరే రాజుగా లేరా నా కొడుకా లే. రేయ్ ఎవర్రా పూరి, ఎవర్రా పూరి? రే నాకు తెలియదురా. రే గితేంద్ర దిమాగ్ గిట్ట ఖరాబ్ అయిందా? గీ పోరవర్రా ఏడికెళ్ళి తోలుకొచ్చినవరా? అమ్మతోర్రా ఇదెవరు నాకు తెలియదురా, నమ్మన్రా నన్ను. అరే రాజుగా కథలు పడకు, నీ కామం సంగతి మాకు తెలియంది కాదు. రాజు ఏం చేసినావురా? రక్తమైంది. అమ్మతోర్రా నాకేం తెలియదురా. రే భాష నువ్వు పోయి చూడు. రేయ్ ఈ అమ్మాయి చనిపోయిందిరా. చచ్చిపోయిందా? గిజేంద్రా అరే ఎంత పని చేసినావురా రాజుగా? తాగిన మాటలో అమ్మాయిని రేప్ చేసి చంపేసినావు కదరా. ఏం మాట్లాడుతున్నావురా? నీ గురించి వంగలవాదురా. వాడి చావేదో వాడు చస్తాడురా, మనం పోదాం పండ్రి. నానంరా పోదాం. ఆగండ్రా, పోయినామంటే అందరం ఇరుక్కుంటాం. అరే రాన్రా, అరే చాదా, అరే అరే ఈడ తవ్వురా. అడుగు చత్తి
రాత్రి ఆడిపోయినావు బిడ్డ? దావత్ పోయిన్నే. ఈ రాత్రిపూట దావతలేంద్రా? నేను చూసుకుంటా. ఎంత వద్దన్నా పోతున్నావు, జర పైలంగా పోయిరా బిడ్డ. ఏందే ఈ లొల్లి? పోయేటప్పుడు ఇట్లా కిరికిరి చేయొద్దే బిడ్డ. నువ్వు పైలంగా వెళ్ళు. నేను పోయేస్తా అమ్మా. సరే సరే బాబు పోయేస్తా. మంచిది. కూర్చోరా. ఇంట్లో అమ్మ నాన్న మంచిగురారా? మన ఫ్రెండ్స్ ఎట్లుర్రు? రాజుగాడే మన మారిండా గట్లనే ఉండా? అందరూ బాగుర్రా. రాజుగాడు బానే ఉండు. మొన్న మేము వచ్చినప్పుడు నువ్వు క్యాంపుకి పోయినావు. అవునా? ఇంటర్వ్యూ తీసుకొని పోయినా. జనరల్ మేనేజర్ కొత్తగా వచ్చిండు. వామ్మో చంపేస్తుండ్రా. కానీ జాబ్ కోసం తప్పదు కదా. అవునులేరా, ఏం చేస్తాం. సరేరా, నాకు ఆఫీస్కి టైం అయింది. ఫ్రెష్ అప్ వేస్తాను నేను. వెళ్ళు. సరే అయితేరా, ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి రెస్ట్ తీసుకోరా. మధ్యాహ్నం లంచ్ గురించి మన పక్కింటి మాలతి గారు చెప్పినారా? ఓకేరా, థ్యాంక్స్ రా. మనలో మనకి థ్యాంక్స్ ఏందిరా. నేను ఆఫీస్. సరే బాయ్ రా. ఓకేరా, బాయ్. సిద్ధు లేడండి, ఆఫీస్ పోయిండు. నేను సిద్ధు ఫ్రెండ్ని. మీ పేరు భువనే కదా? సిద్ధు నాకు ఆల్రెడీ చెప్పాడు. నా పేరు మాల్తి, పక్క పోర్షన్లో ఉంటాను. ఓ మీరా? సిద్ధు ఆల్రెడీ చెప్పిండండి. నా చెయ్యి కొంచెం నొప్పిగా ఉంది, ఏమనుకోకుండా కొంచెం సిలిండర్ మారుస్తారా? అయ్యో పర్లేదండి, దాందేముంది. రండి రండి. ఇదే నేను పట్టుకుంటాలేండి. సరే వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ భువన్. అయ్యో పర్లేదండి. ఓకే, నేను లంచ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాను. మీకెందుకు లేని శ్రమ? అయ్యో సిద్ధు చెప్పాడండి. ఓకే వస్తానండి. ఏయ్ ఏయ్, ఎవరు నువ్వు? ఏంటలా చూస్తున్నావు? వదులు. ఎవరక్కా ఇతను? ఇతనా మన సిద్ధు ఫ్రెండ్ భువన్. హాయ్. ఏమ్రా భువన్? అరే భువన్, అరే భువన్, కళ్ళు తెరిసి కలలు కంటున్నావు అంటే ఎక్కడో పడ్డవురో. రే గదేం లేదు మామా.
ఎవర్రా అమ్మాయి? వచ్చిన రోజు లవ్లో పడిపోయాను అన్నమాట. నైని చాలా మంచి పిల్లరా, జేర కోపం ఎక్కువ అంతే. ఇంతకు నువ్వు డిన్నర్ చేసినావా? లేదు మామా. లవ్లో ఉన్నప్పుడు అవేం తినాలనిపించదురా. రా బయటకు పోదాం. ఓకే రైట్ మామా. సార్ రమ్మంటున్నారండి. వస్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, కూర్చోండి. నీ పేరేంటయ్యా? భువన్ సార్. భువన్ అంటే తెలుగు పేరే కదా, తెలుగువాడివే కదా, నువ్వు భారతదేశంలో పుట్టావు కదా. అవును సార్, భారతదేశంలోని పల్లెటూరులో పుట్టినా సార్. కదా, అట్లాంటప్పుడు గుడ్ మార్నింగ్ ఎందుకయ్యా? స్వచ్ఛమైన తెలుగులో నమస్కారం అంటే ఎంత బాగుంటుందయ్యా. సారీ సార్. మళ్ళీదిగో మళ్ళీ సారీ అంటావు. క్షమించండి అనాల. అయినా కూడా నువ్వు క్షమించేంత తప్పేం చేయలేదు. ప్రస్తుతానికి అది అంత అవసరం లేదులే. నీకు అనుమానంగా ఉంది కదూ నేను వేరే ఆఫీస్కి వచ్చినానని? అదేం లేదు, మన ఆఫీస్కే వచ్చావు. మనం చేసే పని ఇంగ్లీషుడిదే అయినా చేసేది భారతదేశంలోనే. అందువలన మన స్వచ్ఛమైన భాష తెలుగు, తెలుగులోనే మాట్లాడుకుందాం, సరేనా? ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. దానయ్య గారు, భువన్ని తీసుకెళ్ళి ఆయన పనిచేసే చోటు చూపించండి. ఓకే సార్, అలాగే. మీరు రండి సార్. రండి సార్. హలో బ్రదర్, నీ దెబ్బకి సిస్టమ్ హీట్ ఎక్కి పగిలిపోయేలా ఉంది. సిస్టమ్కి కొంచెం రెస్ట్ ఇద్దామా? హాయ్, దిస్ ఈజ్ బాబు. హాయ్. మహేష్ బాబు ఏం కాదు, నువ్వు వచ్చావా నా గాలి తీయడానికి? హాయ్ బ్రో, దిస్ ఈజ్ కౌశ్. హాయ్. మన కొలీగ్ వంశీ అందరినీ ఆట పట్టిస్తుంటాడు. ఆట పట్టించడానికి ఏముంది బ్రో, ఉన్నదేగా. అతని పేరు సోంబాబు, కానీ అందరికీ బాబు అని చెప్తాడు. చంద్రబాబు, మహేష్ బాబు లెక్క. అవన్నీ పట్టించుకోకండి, వీడు ఇంతేలే బ్రో. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? ఐఎమ్ భువన్. ఓకే బ్రో, టీ బ్రేక్ తీసుకుందామా? షూర్. టీ తాగుతూ మాట్లాడదాం. షూర్. పద బ్రో. హే నైని, హాయ్. ఇలా వచ్చి కూర్చో. నువ్వా? ఏంటి మీ ఇద్దరికి ఇంత ముందే పరిచయం ఉందా? తెలుసు, మా నైబర్. నిన్ననే అనుకోకుండా పరిచయం అయ్యాడు. ఓ, టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అవుద్దా అనుకోలేదు. అనుకోకుండా నైబర్ అవ్వడం, అనుకోకుండా కలుసుకోవడం, అనుకోకుండా ఒకటే ఆఫీస్ అవ్వడం, అనుకోకుండా ఇంకా ఏమేం జరుగుతాయో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అలాంటిదేం లేదు. వెయిట్ చేద్దాం, ముందు ముందు ఏం జరుగుతుందో. హాయ్ భువన్. హాయ్. సిద్ధు లేడా? సిద్ధు ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళిండు. ఏమైనా హెల్ప్ కావాలా? హెల్పే కానీ మొన్నట్లాంటిది కాదు. ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, నాన్నగారికి హెల్త్ బాగాలేదు, కొంచెం నైనిని చూస్తూ ఉండండి. అయ్యో పర్లేదు. ఓకే. ఓకే భువన్, బాయ్. బాయ్. నా శవాన్ని పాతి పెట్టి నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా? నేను చంపుతా.
నన్ను చంపొద్దు ప్లీజ్. చూసింది చాలు, రా ఎక్కు. హేయ్, హేయ్ చేతి. ఛే. హాయ్. హాయ్. హే మెల్లిగా. ఓకే బాయ్. See you. Yeah. చెప్పమ్మా. ఏం చేస్తున్నావయ్యా? ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చినా అమ్మా. నౌకర్ ఎట్లుందయ్యా? బాగుందమ్మా. ఆఫీస్ లో కూడా అందరు దోస్తులు అయిపోయారు. రూమ్ గిట్లంతా మంచిగుందా? సిద్ధుగాని రూమ్ లో ఉంటున్నా అమ్మా, మంచిగా ఉంది. బాపెట్లుండమ్మా? బానే ఉన్నారు. తిన్నావా నాయనా? తినాలమ్మా, సిద్ధుగాని కోసం చూస్తున్నా. గదే మొన్న నౌకరు పోయేటప్పుడు మాట ఇచ్చినావు కదా, గా పెళ్లి గురించి కొంచెం మాట్లాడదామని చేసినా నాయనా. గప్పుడేంది, మొన్ననేగా అమ్మా నౌకరు వచ్చింది. గట్ల కాదు నాయనా, వయసు వచ్చిన బిడ్డకి పెళ్లి ముచ్చట కూడా అయితే చూసి ఆనందించాలని ఏ తల్లిదండ్రులకు ఉండదు. సరే, నేను గిట్ట ఒక విషయం చెప్పాలమ్మా. గట్లయితే రేపు ఒకసారి రా బిడ్డా, ఇంటికాడ అయ్యతో ముచ్చటిద్దాం. సరే వస్తాలే. సరే నాయనా, ఉంటా బిడ్డా. ఓకే అమ్మా. గాయత్రి, ఏడవకొదినా. బాధపడకక్క, ఎట్లయినా గాయత్రి తీసుకొస్తాలే, ఏడవకు. గాయత్రి కనిపించట్లేదు. ఏం కాదులే వదినా. గాయత్రి, అరే నాగయ్య, గాయత్రిని ఎత్తుకండి. గాయత్రికి ఏమన్నా అయితే నాకు తట్టుకోలేదురా. చుట్టుపక్కల ఏ నా కొడుకులపై అనుమానం వచ్చినా ఎవ్వరిని వదలొద్దు. ఊర్లో ఎవరిపై అనుమానం వచ్చినా ఎవ్వరిని వదలకండి. వెతకండి రా, వెతకండి. గల్లి గల్లి తిరగండి. గాయత్రి అమ్మని ఎత్తుకోమన్నాడు, తీర్రా బండి. అట్నే అన్నా. ఈ ప్రాజెక్ట్ వర్క్ వల్ల లీవ్ కూడా ఇవ్వట్లేదు. అవును, చాలా వర్క్ ఉంది. మరి అంత వర్క్ చేయాలంటే కూడా ఎలా? అవును, శాలరీ ఇస్తున్నప్పుడు ఆ మాత్రం వర్క్ చేయాలి కదా. వాళ్ళు మనల్ని కూడా చూడాలి కదా. అవును, లీవ్ దొరికితే ఏం చేస్తావు? నాకు లాంగ్ వెకేషన్స్ కి వెళ్ళాలనుంది. అదేముంది, ఎట్లుందిరా? చిక్కిండో గానీ వచ్చి చాలాసేపు అయింది. మాత్రం తినడానికి ఏమైనా తీసుకురా. సరే. యా. కేక్ మాల్ పట్టిండ్రా, సూపర్ ఉంది. ఓయ్ పాపా, అక్కడ టిఫిన్సే, ఇక్కడ ఫుల్ మీల్స్, బిర్యానీ కూడా పెడతాం దా.
ఇదిగో. ఏమైంది? ఏయ్, ఏంటి అలా చేస్తున్నావు? వాళ్ళు టీస్ చేస్తున్నారు. ఏంట్రా ఈడు? అబ్బా ఏంట్రో నుంచున్నాడు ఈడు. రాణి వచ్చాడ్రా హీరో. ఏం బిక్తారా? ఏం చూస్తున్నావురా? ఏం చేస్తారా? ఏయ్ పట్టుకుంటారా వెళ్ళి లాగు. ఏయ్ అని నుంచో పెట్టండి అక్కడ. రేయ్ నా సంగతి వాళ్ళని అసలు అంతలా చిత్త కొడతావని నేను ఊహించలే లేదు తెలుసా. అయినా ఎక్కడి నుంచి వస్తుంది అంత ధైర్యం నీకు? నీ విషయంలో వచ్చేస్తుందిలే. నైని, నువ్వెంత అందంగా ఉన్నావో అంత మంచి భోజనం పెట్టినావు. థ్యాంక్స్. ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడే థ్యాంక్స్ ఏంటి? జస్ట్ 1 minute, ఇప్పుడే Okay. వస్తాను. నన్ను పూడ్చి ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నావారా? ఎవ్వరిని వదలను. ఏ ఒక్కడిని వదలను. చావురా.
ఏమైంది ఏ ఆగు. ఏమైంది పూజారి గారు? నీ పేరు? భువన్. నీ కళ్ళలో చావుకల తాండవిస్తుంది. నీ చుట్టూ పిశాచాలు ఆవరించి ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నారు పూజారి గారు? నేను చెప్పేది నిజం. పారిపో, దూరంగా పారిపో. అయినా ఎక్కడికి వెళ్తావు? భూలోకానికా పాతాళానికా? నువ్వెక్కడికి వెళ్ళలేవు. ఎక్కడికి వెళ్ళినా అవి నిన్ను వదలవు. నీ చావు తథ్యం. పిచ్చోడివా పూజారివా అనుకున్నా. నేను చెప్పేది నిజం. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. స్వామి నీకో దండమయ్యా. డబ్బులేమన్నా కావాలా? వెళ్ళండి స్వామి. హే హాయ్, ఏం చేస్తున్నావు? మార్నింగ్ ఆఫీస్లో కూడా ఏం పట్టనట్టున్నావు. హే ఏమైంది? కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి? రాత్రి ఒక హర్రర్ మూవీ చూసినాలే. వావ్, హారర్ మూవీనా? నాకు అలాంటి సినిమాలు చాలా ఇష్టం. నన్ను పిలవకుండా నువ్వు ఒక్కడవే చూసావా? ఒక్కడనే కాదు, ఒక దయ్యంతో కలిసి చూసినాలే. సరే గాని డిన్నర్కి బయటికి వెళ్దామా? బయటికి వద్దులే, నేనే బుక్ చేస్తాను. ఎప్పుడు మొబైలేనా? అప్పుడప్పుడు నన్ను కూడా పట్టించుకోవచ్చు కదా. ఎంతమందిని పాతి పెట్టి ఇక్కడికి వచ్చారా? మీలో ఎవరిని వదలను. అయ్యా ఏమైందిరా భువన్? అరే మామ, నిన్న రాత్రి ఒక విషయం జరిగిందిరా. ఏంటంటే గొంతు విడిపించుకొని వచ్చేసా. నాకు తెలిసిన ఒక పకీర్ ఉన్నాడు రా. అతని దగ్గరికి పోతే మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. భువి, ఆఫీస్కి వెళ్దామా? ఈరోజు నాకు చిన్న పనుంది, నేను ఫోన్ చేసి చెప్పిన, నువ్వు వెళ్ళు. సరే. చెప్పరా పాష. హలో, అరే భువన్, మనం పాతిపెట్టిన అమ్మాయి గురించి ఎవరో ఫోటో చూపించి ఎంక్వైరీ చేస్తున్నారా? మన రాజుగారిని ఏమన్నా చేస్తారా మన టెన్షన్గా ఉందిరా. ఈ రాజుగాడి వల్ల మనం ఇరుక్కునేలాగా ఉన్నాంరా. అరే మీరు జాగ్రత్తగా ఉండుర్రా. గా రాజుగాని ఇంకా జాగ్రత్తగా ఉండు మను. సరేరా. ఈ రాజుగాడు చేసిన పని మన సాగుకొచ్చింది. నేను కూడా టైం చూసుకొని వస్తాలే. ఓకేరా. సరే మామ, మీరైతే జాగ్రత్తగా ఉండుర్రి. వెళ్దామా పకీర్ దగ్గరికి? సరే మామ, పద.
హాయ్ భూవి. హాయ్ నైని. నైని, నీకు నా మీద నమ్మకమేనా? అదేంటి అలా అడుగుతున్నావు? నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తావా? ఏంటి భువన్ కొత్తగా అడుగుతున్నావు? వస్తావా రావా? నాతో ఎక్కడికైనా వస్తావా రావా? నీతోనే కదా వచ్చేది. పద ఎక్కడికి వెళ్దామో చెప్పు. భువన్ నాకేదో భయంగా ఉంది. వెళ్ళిపోదాం పదా. ఏం కాదు, నేనున్నాను కదా, ధైర్యంగా రా. ఎక్కడికి భువన్? ఏం మాట్లాడుకుని వస్తాను కదా, పద. సరే మనం వెళ్దాం పదా. రానైని. నేను రానంటున్నాను కదరా. నేను రానంటున్నాను కదరా. चलो अंदर चलो चलो आओ अंदर आओ कहीं को नहीं आते आओ आओ ఈరోజు పిలుస్తా రా రా आओ వదలండి. बैठो రోజు ఇలా ఎందుకు చేస్తాను? నాకు అసలు అర్థం కావట్లేదు. మీరే నన్ను కాపాడాలి. అందుకే తప్పకుండా దర్గాకు తీసుకెళ్తాను. कौन है तू ఎక్కడి నుంచి వచ్చావు బోల్ ఎవరు నువ్వు
ఎక్కడి నుంచి వచ్చావు? బోల్ కౌన్ హై తూ? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఓ చెప్పు. ఇది ఇట్లా చెప్పదు, ఇది ఇట్లా చెప్పదు. బోల్ బోల్. చెప్పు ఎవరు? చెప్పు చెప్పు. హలో ఏయ్ చెప్పు ఎవరు? నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పు. జహంగీర్, ఇది మామూలు ఆత్మ కాదు, ఇది పగా ప్రతీకారంతో రగిలిపోతున్నది. ఫిర్ బాబా నీది అట్లాంటి ఎట్లా బాబా? ఆమెకి ఎట్లా నయ్యమైతుంది? మీరే కాపాడాలి. ఓ బచ్చీకు లడ్కీకు తుమ్మిది బచానా హై బాబా. వీడు కాపాడేది? నా పని పూర్తయ్యే వరకు ఎవ్వరు ఈ అమ్మాయిని కాపాడలేరు. الذي يوسوس في صدور الناس من الجنة والناس. يا الله يا علي يا علي يا الله. చెప్పు. నా పేరు గాయత్రి. इस बच्चे को बचा लो बाबा, इस बच्चे को बचा लो. या अल्लाह या अली या वली, इस बच्चे को बचा लो. हाँ నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001123556కి కాల్ చేయండి, లేదా 011222901701కి మిస్ కాల్ ఇవ్వండి. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కారకం. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ ఆత్మను వెళ్ళగొట్టడానికి నాది శక్తి సరిపోదు. కానీ ఒక్క విషయం, ఇది పగతో రగిలిపోతున్న ఆత్మ. దాని పని అయ్యే వరకు వదిలి వెళ్ళదు. జాగ్రత్తగా ఉండండి. రే భువన్, మర్చిపోయావా? క్యాంప్కి వెళ్ళాలి. రెడీ అవ్వు. వస్తున్నా. ఇంకా భువన్ గారికి ఫోన్ చేయరా. చేరా. చేస్తున్నా, ఆగరా. సరే. హలో హలో భువన్, రేయ్ ఏడున్నావురా? రే ఆఫీస్ పని మీద క్యాంప్కి వచ్చినారా? సరిపోయింది. మేమేదో నీకు సర్ప్రైజ్ ఇద్దామని సిటీకి వస్తే నువ్వు క్యాంపు పోయినవేంద్రా? రేయ్ ఎలాగో హైదరాబాద్ వచ్చినారు కదా, ఓ రౌండ్ వేయండి. రే ఏడున్నారు వాడు? అది సరేరా, ఈ 2 రోజులు ఏడుండాలి?
దానికి ఎందుకు టెన్షన్ పడుతున్నావురా? మా దోస్తుగాడు వస్తాడు, ఆడనే ఉండండి, వాడు చూసుకుంటాడు. సరేరా, వెయిట్ చేస్తాను, జల్దీ పంపి. మనోడు అసలే ఆగలేకపోతున్నాడు. రే మామ ఏమైందిరా? వస్తుండంట. అరే అరే అర్జెంట్ రా. మీరు బోన్ ఫ్రెండ్స్ అవును. బాగా గుర్తుపట్టాం. ఇంకేం అర్జెంట్? అర్జెంటా? అర్జెంట్ అర్జెంట్ పోంపా. ఈ పట్నం లెక్క చూస్తాం, అదే ఉన్నారు, చుచ్చుపోసుకొని జాగలేదు. ఎట్లా బతుకుతారు బ్రో మీరు? ఏదో బ్రో అట్లా బతుకున్నావు అంతే. నన్ను పనికాని ఊరుకో. ఇంకెన్ని మెట్లునే బాధ. ఇదే మన ఆఫీసు, మీకు ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉండొచ్చు. మీ స్టాఫ్ ఎవరు లేరా? ఒకడు ఉంటాడు, వాడు పని మీద బయటికి వెళ్ళింది. అరే ఏదో ఉందిరా. ఏముంది బ్రదర్? ఏమీ లేదు. అరే నిజంరా, అడేమో ఉందిరా. అడిగో మళ్ళీ. రే ఏదో ఉందిరా. మళ్ళీ వచ్చిందా? ఏదో వెళ్ళింది కదా. అయ్యో మళ్ళీ వచ్చింది. అమ్మా ఏం లేదు బ్రో, మీరు ట్రావెల్ చేసి అలసిపోయి వచ్చిండ్రు, అందుకే గట్లా అనిపిస్తుంది. రెస్ట్ తీసుకోండి, నాకు చిన్న పని ఉంది, చూసుకుని వస్తా. ఏముందిరా, బ్రదర్ చెప్పినట్టు మనం ట్రావెల్ చేసి వచ్చినాం కదా, అందుకే గట్లా అనిపిస్తుంది. ఏం లేదు లేరా. రే కనపడితే ఒక్కని కనపడాలి కానీ ముగ్గురు కనపడమేందిరా? అరే నిజంగానే ఉందిరా. అరే నాకు కనిపించినట్టే అనిపించిందిరా, కానీ బ్రదర్ చెప్పినట్టు నిద్ర లేదు కదా, అందుకే గట్లుందేమో. ఏముంటదిరా సతీ? అంతేనంటావా? అంతేరా. అరే నాకిప్పుడు అర్థమైందిరా, ఇది ఆ బోన్ గాని పని. మనం హైదరాబాద్ వచ్చి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం కదా, వాడే ఈ అరేంజ్మెంట్లు చేసి మనకు షాక్ ఇస్తున్నాడు. రాని ఆ కొడుకుని చెప్పుదాం వాడి సంగతి. కరెక్టరా, ఆడే చేసింది ఈ పని. ఊర్లో ఉన్నప్పుడు మస్తారులు నాతో ఆడుకున్నారా. నిజంగానే కదరా? నిజంరా, నువ్వు చచ్చినంత తొట్టురా. నమ్మురా. రేయ్ ముఖం పగిలిపోద్ది ఎదవా. నాది నేను చూసుకోవడమే చిరాకు, మళ్ళీ నీది చూడాలంటే చచ్చిపోతా. పోలోపటికి. అరే మామ ప్లీజ్, భయం అవుతుంది. కొడతాని పో. ఏం రాయుడు అంతే, ఎక్కడ పోయినా ఇంతే రాయుడు. ఏముంది మళ్ళొచ్చినవేంద్రా? ఆయనకి భయం వేస్తుంది. ఏంద్రా గీడు? ఈ టైంలో కరెంట్ పోయింది ఏంద్రా? ఏం జరుగుతుందిరా అసలు? క్యాండిల్స్ ఉన్నాయిరా, వెలిగించురా. రే జల్దీ వెలిగించురా. రే జల్దీరా. రే అరే సతీ, ఇంకో క్యాండిల్ ఉంది, తీసుకోరా. రే మనల్ని రూమ్ కు తీసుకొచ్చినోడు ఏడుండో చూడుండ్రా. అవునరా, పదండ్రా ఎతుకుదాం. ఏడదచ్చినోడ్రా తాతయ్య. రవి రే నీ అబ్బ ఏడదచ్చినవురా. అరే రవిగా, అరే నాకు భయం అవుతుందిరా. రే రవి ఎక్కడున్నారా? రే రవి, భాష ఎక్కడున్నారా? రే ఎక్కడున్నావురా? ఈడి మామ చెత్తనా డాష్, ఈడికిచ్చి పీకీడు. రండ్రా. రే భాష, రే ఎక్కడున్నావురా? భాష, రవి, రవి రే ఉన్నావురా? రవి రా. రే సతీ, ఎవరు? గాయత్రా? మాయమైపోయింది. ఏమైంది ఇది? రే సతీ,
ఎక్కడున్నారా? అరే అమ్మాయి ఎవరు కనిపిస్తలేదు. చీకట్లో భయం అవుతుందిరా. అరే ఎక్కడున్నారా నాయన? కనిపించరా ఎవరైనా? అరే భయం అవుతుందిరా. ఎవరు? నేనే గాయత్రిని. గాయత్రి ఎవరు? మర్చిపోయావా? సతీ రే రే నీ అయ్య చెత్త నా కొడక. నువ్వా? వెళ్ళి ఎక్కురావని ఎక్కడొచ్చిండు? సతీ రే రవి గాయత్రిని. ఎవరు నువ్వు? మర్చిపోయావా? రే కరెక్ట్ వచ్చేసింది. అమ్మయ్యా. రే ఈ చెత్త నాగాడు ఎటు వీకిండ్రా? ఈ పోతలేదండి. యాడికి పోయినా బ్రో? ఇంకా ఫ్రెష్ అవ్వలేదా? ఏంది ఫ్రెష్ అయ్యేది? అదోతో మాతో ఆడుకుంటుంది. గా భువన్ గానికి ఎంత కోపం ఉంటే గిట్ల సెట్ చేస్తాడా? రాని వాని సంగతి చెప్తా. ఏం మాట్లాడుతున్నారు బ్రో? అరే మాకు ఇట్లా భయపట్టిస్తే నీకు హ్యాపీగా ఉందా? నిన్ను కూడా భయపట్టిస్తే తెలుస్తా అప్పుడు. మీకేం పిచ్చి పెట్టిందా? ఏం మాట్లాడుతున్నారు బ్రో? ఏయ్ మీ సంగతి మొత్తం అర్థమైంది. నువ్వు ఆ భువన్ గారు కలిసి ఏమేమి చేస్తారో అర్థమైంది నాకు. ఊకోండి. నాకు తెలియదు బ్రో. ఒట్టు బ్రో. మీరిద్దరు కలిసి గా గాయత్రిని సెట్ చేసిన సంగతి నాకు తెలిసిపోయింది. గాయత్ర అదెవరు? భయపెడితే భయపెట్టింది కానీ పోరి కత్తిలా ఉంది. పోరేంది కత్తేంది? ఎక్సలెంట్ సూపర్ బ్రో. ఏం మాట్లాడుతున్నారు మీరంతా? అసలు ఈ గాయత్రి ఎవరు? సీరియస్ గా చెప్తున్నా, నాటకాలు ఆడకురి. ఇప్పుడే ఆ భువన్ గారికి ఫోన్ చేయి. ఇప్పుడే చేశాను బ్రో. కట్ చేశాడు. అబ్బా ఏ మాట కామాట చెప్పుకోవాలరా. అద్భుతం ఏమందం. భయపెడితే భయపెట్టింది కానీ మిగతా అంతా ఓకే. ఆపు బ్రో. ఈ ఇంట్లో ఏ అమ్మాయి లేదు. ఉంది. దాన్ని బయటికి పిలుస్తావా? నేను వెళ్ళి తీసుకురానా? బ్రదర్ బ్రదర్ 6 నెలల నుంచి అరిచేతిలో పట్టుకుని తిరుగుతున్నాను. నచ్చింది రాదు, వచ్చింది మెయింటైన్ చేయలేము. అల్లాడిపోతున్నాం బ్రో. నమ్ము బ్రో. నమ్మండి బ్రో. మరి మమ్మల్ని భయపడబట్టింది ఎవర్రా? ఆ భువన్ గారికి ఫోన్ చేయరా? ఇప్పుడే ఫోన్ చేశాను. మీటింగ్లో ఉన్నాడు. ఫోన్ కట్ చేస్తున్నాడు. ఇంతకీ గాయత్రి ఎవరు బ్రో? మాకేం తెలుసు బ్రో. మేం చూసుడు గిదే ఫస్ట్ టైం. రే ఆగన్రా. మనం చంపి పాతి పెట్టిన అమ్మాయి ఆ పిల్ల దయ్యమై రాలేదు కదా? చంపేశారా? బ్రో నేనేదో ఫ్లోలో అన్నా బ్రో. నేను చంపలేదు బ్రో. అవును బ్రో. ఒట్టు మేము చంపలేదు. ఇందాక చంపానన్నారు. చంపలేదు బ్రో. అదే చచ్చిపడి ఉంది. మేము ఊరికే పాతి పెట్టినాం అంతే. అరే భయంగా ఉందిరా. పోదాంపా. రే నాకు కూడా భయంగా ఉందిరా. వెళ్దాం పదండ్రా. సరేరా వెళ్ళిపోదాం. పదండి. అరే ఆగండి. ఏమి లేదు. టిఫిన్ తెచ్చాను. మీరు టిఫిన్ చేసి వెళ్ళండి. టిఫిన్ కూడా పెట్టకపోతే ఆ భువన్ గడు వచ్చినంత అంతాడు. రే ఏంద్రా ఏమంటించుకున్నావు అంగికి? చల్ మార్చుకోపో. ఏం లేదుగా. ఏందేం లేదు. చూసుకో చక్కగా. వెళ్ళి చేంజ్ చేసుకో. రేయ్ మీరు ఫ్రెష్ అప్ అవ్వరి. నేను పోయో దమ్మేసి వస్తా. వెళ్ళు. అరే అర్జెంట్ ఏ పోరా. నేను కూడా తిన్నీకి ఏదైనా చూస్తా. అయ్యిందా? ఇప్పుడు అవడమేందక్క? నేను చూసిన వెంటనే అయిపోయింది ఫస్ట్ టైం. ఎంతసేపు కూర్చుంటావురా? ఇదేమన్నా మైసూర్ ప్యాలెస్ అనుకుంటున్నావా? అక్క భయం వేస్తుంది అక్క. ప్లీజ్ అక్క. నన్ను కొయ్య తీసి పాతి పెట్టినప్పుడు లేని భయం ఇప్పుడు వచ్చిందా? అప్పుడు తెలియదు కదా అక్క నువ్వు ఇట్లా వస్తావని. అయినా ముందే చెప్పాలి కదా అక్క నువ్వు ఇట్లా వస్తావని. అయినా తప్పంతా నువ్వు చేసి నన్ను అంటావు. ఏంట్రా నోరు లెగుస్తుంది? చంపేస్తా.
అక్క నువ్వు చంపాల్సిన అవసరం మీద అక్క, నేను ఆల్రెడీ చచ్చిపోతున్నా. నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పరా? నాకు 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 బిర్యానీ కావాలక్క. ఛీ, ఇక్కడ నాకు కావాలి ఇప్పుడు. నా సమాధి తవ్వడానికి గుణపం తెచ్చింది నువ్వే కదరా? నేను కాదు. తప్పపోయిందక్క, క్షమించక్క, కాలు మొక్తాక ప్లీజ్ అక్క. ఎగిరెగిరి తవ్వావు కదరా, అదే నీ సమాధి అయితే అలాగే తవ్వుకుంటావా? లేదక్క. మరెందుకు తవ్వావురా? తప్పైందక్క, క్షమించక్క ప్లీజ్. ఇలా తప్పుల మీద తప్పులు చేస్తే క్షమించడానికి నేనేమన్నా దేవతను అనుకున్నావా? దయ్యానే అక్క ప్లీజ్ అక్క. దయ్యానే అక్క ప్లీజ్ అక్క. करो 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 जरा जलसा जलसा करो करो जरा जलसा जलसा జల్సా కావాలరా నీకు? నీ బుజ్జి బుజ్జి చేతులతో అప్పుడే చచ్చిన ఈ లేత శవాన్ని పాతి పెట్టావు కదరా, అప్పుడే మర్చిపోయావా? శవమేంది పాతిపెట్టుడేంది నాకేం తెలియదు. తెలీదా? గుర్తులేదా? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. మళ్ళీ చెప్పు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. మళ్ళీ చెప్పరా. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఇంకోసారి. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఎవ్వరికి తెలియకుండానే శవాన్ని గొయ్యి తీసి పాతి పెట్టేసి ఇక్కడికొచ్చి అమాయకుల్లా నటిస్తూ జల్సా సల్సా అంటూ పిచ్చి కూతలు కూస్తూ ఎంజాయ్ చేస్తున్నారా? ఈ రోజు మీ అందరికి మూడిందిరా. అమ్మా వద్దు, నన్నేం చేయొద్దు, నాకేం తెలీదు, ప్లీజ్ నీకు దండం పెడతా. వద్దు, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, ప్లీజ్ నీకు దండం పెడతా, ప్లీజ్ వద్దు వద్దు వద్దు, ప్లీజ్ వద్దు వద్దు. చంపినప్పుడు తెలియలేదా? నన్ను వదిలేయండి ప్లీజ్, తప్పైపోయింది, క్షమించండి. క్షమించడం అనే కాన్సెప్టే ఉంటే నా సమాధిలో నేను హాయిగా పడుకునేదాన్ని, ఇలా మీ దగ్గరకు వచ్చేదాన్ని కాదు. చెప్పు, నన్నెందుకు బాధ పెట్టావు? నేను ఒక్కడినేనా? తలా ఓ చేశారు, నేను ఓ చేశాను, అంతే. ఈ మాత్రం దానికే చంపేశారా? ఏంట్రా అంత తేలిగ్గా చెప్తున్నావు? అందరూ బావిలో దూకితే నువ్వు కూడా దూకుతావా? లేదండి, దూకను, క్షమించండి. మరి గొయ్యి తీసి కప్పెట్టేస్తావా? బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. అయ్యో, లైఫ్ లో ఫస్ట్ టైం అండి, నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఎవరిని బాధ పెట్టలేదు, నన్ను క్షమించండి. నమ్మండి, నమ్మకమే జీవితం, ప్లీజ్ నన్ను నమ్మండి, ప్లీజ్ నన్ను వదిలేయండి, నాకే పాపం తెలియదు. ఆన్సర్ చెప్పమంటే కొటేషన్స్ చెప్తావేంట్రా? కొటేషన్స్ చెప్పు. తోట తీస్తా. ఏం తీస్తా? తాట తీస్తారండి. తోట తీస్తా. ఇదేదో మంచిగుందే. ఎవరు లేరులే. రే సత్తిగా, నాతో ఆడుకుంటున్నావా? ఏడున్నావురా? బయటికి రా. సత్తి కాదురా, గాయత్రినే. మీ చేతులతోనే నా శవాన్ని గొయ్య తీసి పాతి పెట్టారు కదరా, ఆ గాయత్రినే. గాయత్రా? గాయత్రినే. గాయత్రా? అదెవరో నాకు తెలియదు, అదెవరో నాకు తెలియదు. పారతో ఎగిరెగిరి తవ్వావు. నువ్వా? నేనేరా, గుర్తొచ్చిందా? నువ్వా? నన్ను పాతి పెట్టింది కాకుండా ఆరాలు తీస్తావరా? ఆరాలు చంపేస్తా. నన్ను గొయ్య తీసి సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలి, వదలా. ఇది నీ డైలాగ్ కాదు, అరుంధతిలో సోను సూద్ డైలాగ్. ఇప్పుడు నేను మనిషిని కాదురా, దయ్యాన్ని. ఎర్రి పుష్పం. ఏ డైలాగ్ అన్నా వాడుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. గుర్తొచ్చింది, ఇది పోగిరి కదా అక్క. నేను 10 సార్లు చూసాను, నువ్వెన్ని సార్లు చూసావు? ఏంట్రా ముచ్చట్లు పెడుతున్నావు?
చంపేస్తా. అక్క తప్పైపోయింది అక్క, వదిలేక అక్క. అక్క అక్క ఏంట్రా అక్క? ఈ రోజు మీ అందరి తొక్క తీసేస్తా. రే దయ్యం కొట్టిందిరా. నన్ను కొట్టిందిరా. నన్ను కూడా కొట్టిందిరా. రేయ్, ఈ రోజు మీ అందరికి మూడిందిరా. నీకు లంచ్ డిన్నర్ అన్ని తినిపిస్తా. తప్పైందక్క, క్షమించక్క, మమ్మల్ని వదిలిపెట్టక్క, మేము ఊరికి వెళ్ళిపోతాం అక్క. ప్లీజ్ అక్క, అక్క అక్క ప్లీజ్ అక్క. అక్క అక్క ప్లీజ్ అక్క. అక్క ప్లీజ్ అక్క, మమ్మల్ని వదిలే అక్క. చెప్పాను కదరా, నేను దెయ్యాన్నే, దేవతని కాదు. మిమ్మల్ని ఎవరిని క్షమించను. మిమ్మల్ని క్షమించాలంటే మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆడండి, పాడండి, లేవండ్రా. వెళ్ళిపోయింది. మనం కూడా నడు. చూపు కట్టిలాగా గుచ్చుకున్న వాడి చూపు వెంటాడరా నన్ను వెంటాడరా కోడయుడు రంకెలేసి తూకుతుంటే వాడి చూపు గుండెలోన గుచ్చుకుంటే ఏగేదట వీడితో ఏగేదట పొగరికి ఉన్నదంట చురుకైన నాయుడు ముడిపడితే ఎవ్వడైనా కౌగిట్లో పడతాడు వయసులోన మీకు ఇట్టగే ఉండేదా పైటేసినాక పరేషాన్ మొదలాయే వయసులోన మీకు ఇట్టగే ఉండేదా పైటేసినాక పరేషాన్ మొదలాయే ఆగేదెట్టాగే వీడితో ఏగేదెట్టాగే మాయదారి కోడెగాడి కొంట చూపు కట్టిలాగా గుచ్చుకున్న వాడి చూపు వెంటాడరా నన్ను వెంటాడరా చురుకత్తులాంటి చూపే కైపెక్కిస్తున్నాడే ఎర్రని పెదవులు చూసి ముద్దులు అడిగాడే చెప్పలేని యాతనాయే గుట్టు ఎట్టా విప్పేది చీరకైనా తెలియకుండా సోకులెట్టా ఇచ్చేది చెప్పలేని యాతనాయే గుట్టు ఎట్టా విప్పేది చీరకైనా తెలియకుండా సోకులెట్టా ఇచ్చేది ఆగేదెట్టాగే
ಹಿಡಿದು ಹೇಗೆದೆಟ್ಟಾಗೆ మాయదారి కోడిగాడి కొంట చూపు కత్తిలాగా గుచ్చుకున్న బాడి చూపు వెంటాడేరా నన్ను వెంటాడేరా కోడయుడు రంకెలేసి దూకుతుంటే బాడి చూపు గుండెలోన గుచ్చుకుంటే ఏగేదట్ట ಹಿಡಿದು ఏగేదట్ట నన్నెందుకు చంపావురా? వదిలే వదిలే నన్నెందుకు చంపావు? నాకేం తెలియదు. నువ్వే చంపావు. నేనేం చేయలేదు. వదిలే. నువ్వే నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. నాకేం తెలియదు. నువ్వే చేసావు కదరా. నేనేం చేయలేదు. నాకు తెలుసు. నిన్ను బతకనివ్వను. నిన్ను చంపేస్తా. వదలను. నిన్ను నిద్రపోనివ్వను. వదలను. నాకేం తెలియదు. నేనేం చేయలేదు. చెప్పాను కదరా, విడిచిపెట్టను. వదిలే. చమ్మదు. రండి అచ్చండా, కూర్చోండి. చిరంజీవ ఎందుకంత విచారంగా ఉన్నావు నాయనా? నేనేం చేయలేదు. వదిలే. నాకేం తెలియదు. ఎందుకు ఇలా జరుగుతుందో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదా చండా. ఏదో తప్పు జరిగింది. అది నీ వల్లే జరిగింది. ఆ పాపమే నిన్ను వెంటాడుతుంది. అచండా, ఇప్పటి వరకు ఈ ఊరికి ఎంతో మంచి చేసినాను. ఎన్నో పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేసినాను. నీకు తెలియంది ఏం లేదు. అలాంటిది నా వల్ల తప్పు జరగడమా? లేదు నాయనా, ఏదో తప్పు జరిగింది. అది నీ వల్లే జరిగింది. అది కూడా సరిదిద్దుకోలేని తప్పు. నాకు తెలిసినంత వరకు ఏ తప్పు జరగలేదు. ఒకవేళ నాకు తెలియకుండా ఏమైనా జరిగి ఉంటే దానికి పరిష్కారం లేదా? పరిష్కారం లేని ప్రశ్న అంటూ ఈ అనంత విశ్వంలో ఏదీ లేదు. నా వంతు ప్రయత్నం నేను చేస్తా. మలిజాము మొదటి గడియలో ఒంటరిగా బయలుదేరి కాళీకోన దగ్గర నన్ను కలు. గుర్తు పెట్టుకో, నువ్వు బయలుదేరినప్పుడు గాని మార్గ మధ్యలో గాని నర మానవుడి కన్ను నీ మీద పడకూడదు. ఒకవేళ ఎవరైనా చూస్తే వచ్చిన దారినే వెనక్కి వెళ్ళు. అలాగే అచండా. కపాలిక ప్రసన్న ప్రసన్న ప్రచండ మాత ప్రసన్న ప్రసన్న కాళీ మాత ప్రసన్న ప్రసన్న మాత ప్రసన్న 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 ఓం హ్రీం ఐం యాం ఆవాయామి రాలి ప్రకోశ పైరెడ్డి అభ్యంగ స్నానానికి సిద్ధం చెయ్యి. శాకిని డాకిని లంకిని శంకిని రా. నువ్వు ఏ రూపంలో ఉన్నా రావాలి. నువ్వు వస్తావని నాకు తెలుసు. ఆగవా. ఆగవే. ఎక్కడికి పోతావే? ఉన్నావని తెలుసు. నువ్వు ఉన్నావని తెలుసు.
తెలుసు. ఇక్కడే ఈ పంచభూతాలలో ఓ భూతానివై దాక్కున్నావని తెలుసు. రా రా ఆవాయామి, నేను నీకు భయపడను. పో, ఎక్కడికి పోతావో పో, నిన్ను వదలా నాయనా. అది నీ మీద పగా ప్రతీకారాలతో రగిలిపోతోంది, నా వశం కావడం లేదు. ఇక మిగిలింది ఒక్కటే, ఆ ఆత్మని నువ్వు శరణు కోరడమే. క్షమించడం క్షమించకపోవడం దాని ఇష్టం. ఇక నీ గృహానికి బయలుదేరి వెళ్ళు. ఆత్మని రేపు రాత్రికి అక్కడే బంధిస్తాను. వెళ్ళి పూజకు సిద్ధం చేసుకో. హాయ్ హాయ్ రా. హాయ్ బాబా. హాయ్ మామా. హాయ్ మామా. హాయ్. ఎవరమ్మే? ఎవరా అమ్మాయి? ఓహో, ఇంట్లో ఒప్పిస్తా మా మ్యారేజ్ కి, తర్వాత ఫుల్ సత్తి. హాయ్. నమస్తే. భాష. వాలేకుమ్ అస్సలాం. ఓకే. కిరణ్. హాయ్. కోమలి. హాయ్. గీడు రాజు. హాయ్. హలో. ఇంకేంద్రా ఊర్లో చెప్పాలరా మామా, నువ్వే ఫుల్ దావత్ ఇయ్యాల్సిందే. సరే నడురి. దా నడురి 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 నడురి. ఏయ్ ఏ మంజులా, ఇక్కడ చూడు. మంచుకున్నావా బిడ్డ? ఎవర్రా గీ పిల్ల? నేను అనుకున్నట్టే చేసినావు కదా. నేను బుద్ధిగా నౌకరు చేసుకుంటా, నువ్వు చూపెట్టిన పిల్లని చేసుకుంటా అని చెప్పి ఇప్పుడేమో పిల్లని ఇంటికి తీసుకొచ్చి నాకు చెప్పిందేంది, నువ్వు చేసిందేంది? పోనీలేవే, వాళ్ళిద్దరు ఇష్టపడారు కదా, విడిచిపెట్టే. ఇదంతా నువ్వు చేయబట్టే జరిగింది. ఫస్ట్ నీకు లగ్గం చెయ్యాలి. పోనీలే కొలువు చేసుకో అన్నావు, ఇప్పుడేమో పిల్లని తీసుకొచ్చి పెట్టిండు. గా పిల్ల కులమేందో తెలియదు, గోత్రమేందో తెలియదు. మన ఊర్లో ఒక కుల పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది బావర్రమ్మా? గంతెందుకు, మన చిన్న బాబాయ్ చిన్నమ్మని చూడు, వాళ్ళు బావర్రా. కులంతో పనేందమ్మా? ఏమో ఏమన్నా చేసుకోరా, మీ ఇష్టం. ఎన్నన్నా పోండ్రి. గదంతే తీరా, మెల్లగా మారుతుంది. నడుండ్రి. దాను అమ్మా గాయత్రి, నన్ను క్షమించు. నీకు కావాల్సిన నా ప్రాణాలే కదా, ఆనందంగా తీసుకో. ఇలా క్షణక్షణం భయపడి చంపడం కంటే ఒకేసారి చంపి, అదే నాకు ఆనందం తల్లి. ఆవాయామి. ఓం హ్రీం ఫట్. రండి కూర్చోండి. ఏం జరిగినా ఇక్కడి నుంచి కదలొద్దు. ఆత్మ మన ముందుకు వచ్చినప్పుడు పూజని రకరకాలుగా భంగపరచాలని చూస్తుంది. ఏం జరిగినా మనసు పదులుపరుచుకొని దృష్టంతా పూజ మీదే లగ్నం చెయ్యి. ప్రకోష, ఈ బంధం మెడలో వెయ్యి. ఓం హ్రీం ఫట్. ఆవాయామి. రావాలి, ఎక్కడున్నా రావాలి. రా. స్వాహ. ఆవాయామి ఆవాయామి ఆవాయామి. రావాలి, ఎక్కడున్నా రావాలి. లంకిని శంకిని డాకిని రా రా. ఆవాయామి 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 ఆవాయామి. రా రా రా. ఆవాయామి. ఓం హ్రీం ఫట్. కాళికా మాతే నమో నమః.
ఎవరు నువ్వు? ఆగు, కదలొద్దు. ఏం జరిగినా ఒక్క క్షణంలో చచ్చిపోతావు. ఏయ్ ఆగు. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నాతో పెట్టుకోకు, మర్యాదగా చెప్పు. ఎవరు నువ్వు? నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు. నన్ను ఆపే శక్తి కూడా నీకు లేదు. నా శక్తి ముందు నువ్వు చిన్న చీమ లాంటి వాడివి. నలిపేస్తా. ఒప్పుకుంటా, అందుకే బతిలాడుకుంటున్నా. అయితే చూడు. జై చండాలిక. చంపదు చంపదు, వద్దు వద్దు, చంపదు 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 చంపదు. ఆగు. ఎందుకు ఈ అమాయకుడిని హింసిస్తున్నావు? నీకేం కావాలి? వీడు అమాయకుడా? కన్న కూతురులా చూసుకోవాల్సిందన్న బలవంతంగా అనుభవించి ఎక్కడ నిజం బయటపడుతుందన్న భయంతో చంపేశాడు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ గాయత్రి. హ్యాపీ బర్త్డే టు యు. తమ్ముడు, గాయత్రిని దీవించు. నాకు భర్త లేకపోయినా నన్ను గాయత్రిని బాగా చూసుకున్నావు. పేరుకు మేనమావైనా తన తండ్రి లెక్కనే చూసుకున్నావు. మా పరిస్థితులు అర్థం చేసుకుని మంచి చదివే చదివిస్తున్నావు. అయ్యో గదేందో దినా, నా బిడ్డ అయితే ఒకటి, నీ బిడ్డ అయితే ఒకటినా? మాకు ఒకరు కాదు, ఇద్దరు మా బిడ్డలే. గాయత్రి, వెళ్ళి మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో. నిండు నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. మాయా మాయా మాయా
కూతురి ముందు లేనిదే ఎందుకే జీవితం ఎవరి కొరకు ఈ పయనం ఎందుకే జీవితం ఎవరి కొరకు ఈ పయనం కన్న పేగు బంధం విడలేనిది నా కన్న కూతురి నా ముందు లేనిది కనపడదని తడబడి తిని లేదనుకుని తడిపెడి తిని కనపడదని తడబడి తిని లేదనుకుని తడిపెడి తిని ఇది శాపమో ఏ జన్మ పాపమో ఎవరికి చెప్పలేను ఎవరిని అడగలేను ఎవరికి ఎవరు చివరికి ఎవరు ఎందుకీ జీవితం ఎవరి కొరకు ఈ పయనం ఎందుకీ జీవితం ఎవరి కొరకు ఈ పయనం జరిగిందేదో జరిగిపోయింది. అతన్ని చంపడం వల్ల నీకొచ్చే లాభం ఆత్మశాంతి. నేను బ్రతికుండగా అది జరగదు. ఏంటి వాడికి వత్తాసు పలుకుతున్నావు? తప్పు మనిషి వల్లే జరుగుతుందని చెప్తున్నాను. ఈ కాకమ్మ కబుర్లు ఇంకెవరి దగ్గర ఏం చెప్పు, నా దగ్గర కాదు. వీడితో ఉంటే నువ్వు వచ్చేస్తావు. పారిపో. కమాలిగా అమ్మా నాలో ఉన్న అమ్మ ఇప్పుడు నీకు కనబడిందా? నీలాంటి వాళ్ళని వదలకూడదు. నిన్ను చంపితే నీలాంటి వాళ్ళు కొంతమంది అయినా మారుతారు. నింగికి నేలకి మధ్యలో కొట్టుమిట్టాడుతున్న నా ఆత్మకి అదే మనశ్శాంతి. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నువ్వు చేసింది మామూలు తప్ప. ఆ క్షణంలో నాకు తెలియలేదు. నిన్ను బంగారు తల్లిగా చూసుకున్నాను, మర్చిపోయావా? రేయ్! నిన్ను చంపేస్తా. ఇప్పుడు ఏడిస్తే నా జీవితం నాకు తిరిగి వస్తుందా? నీ వల్ల నా జీవితం అంతమైపోయింది. వద్దమ్మా వద్దు. ప్రతి ఆడపిల్ల ఒకే ఒక్క ధైర్యంతో జీవితాంతం బతుకుతుంది. ఏం జరిగినా నా ఇంట్లో వాళ్ళు అండగా ఉంటారని నమ్ముతుంది. నిన్ను చంపాలని లేదు మావయ్య. చిన్నప్పటి నుంచి నువ్వు నా మీద చూపించిన ప్రేమ నన్ను ఆపుతుంది మామయ్య. ఎందుకు చేసావు మావయ్య? కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది, జాలి కూడా కలుగుతుంది. నిన్ను చంపలేను మావయ్య, కానీ ఈ కళ్ళతో నువ్వు లోకాలు చూడకూడదు. వద్దు వద్దు. ఇంకెవ్వరి జీవితం నాశనం చేయకూడదు. వద్దు వద్దు. అందుకే నీ కళ్ళు నాకు కావాలి. నాకు కావాలి. వద్దు. ఇవ్వు. వద్దమ్మా. ఇస్తావా? నన్నే తీసుకోమంటావా? తప్పు అయిపోయిందమ్మా, నన్ను వదిలి. ఎందుకు మావయ్య నన్ను చంపేశావు? మావయ్య ఎందుకు నన్ను చంపేశావు మావయ్య? నన్ను బతికించు మావయ్య, నాకు బతకాలనుంది మావయ్య. నన్ను
క్షమించు తల్లి, నేను చేసింది తప్పే. నీకు తెలుసు కదా నాకు ప్రాణాల కంటే పరువు ముఖ్యమని. అందుకే నేను చేసిన ఈ పాపం పనిని వేరే వాళ్ళ మీద మోపడం తప్ప నాకు వేరే మార్గం లేదమ్మా. క్షమించు. ఏం లేదు గాలి ఇట్లా వల్లింది. ఎప్పుడు ఉట్టిగానే ఉంటారా? ఏడు నుంచి వస్తున్నావు నువ్వు? ఈయన బాయికాడికి పోయినా. బయట నీకేం పనిరా? ఏదో పని ఉంటుంది. ఎందుకు కొడుతురు? మా ఏం చేసాడు తెలుసా? ఏం చేసిండు? ఏమో చేసిండు. ఏం మాట్లాడుతున్నావు? మా వాడు గట్లంటాడు కాదు. చూడుర్రి. నువ్వు రారా అమ్మాయి చేతులు ఆడుకుంటారు నువ్వు. మా గాయత్రిని ఏం చేసిర్రా? చెప్పండ్రా నా కొడక. చెప్పరా చెప్పరా చెప్పు చెప్పరా చెప్పు. ఏం చేసినవురా? చంపేసినవా? ఫాల్తు నా కొడకల్లారా, మీరందరు ఈ రాజుగారితో కలిసి నా మేనగోడలు ఏం చేశారా? అందరు ఒకే చోట భలే దొరికారా. ఈ రోజు మీ పని అయిపోయిందిరా నా కొడకల్లారా. నువ్వేంద్రా మా పని చెప్పేది? నువ్వు చేసిన పని నేను చెప్తా. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ అమ్మాయిని రేప్ చేసి చంపింది ఎవడో కాదు, వీడే. ఏంద్రా బలిసిందా నా కొడక? ఈ రాజుగారిని కాపాడడానికి నిందే నా మీద వేస్తావా? వీళ్ళంతా చూడండి రా. ఎందుకురా అమాయకుడిని కొడుతున్నారు? చేయాల్సిందంతా మీరే చేసి నింద వాళ్ళ మీద మోపుతున్నారా? ఎవత్వే నువ్వు? సారి పెట్టి సాగనంపాల్సిన మేనమావే మేనకోడల జీవితాన్ని చిందర వందర చేసి చిదిపేస్తున్నా. పరువు కోసం, మర్యాద కోసం చెప్పుకోలేక ఇళ్లలో మన మధ్యన జరిగే ఎన్నో అగాయిత్యాలకు నాలా ఎందరో బలవుతున్నారు. దాన్ని నోరు మూపేయండి రా. ఏంటే నిన్ను ఒరేయ్ నీచుడా, నిన్ను గాయత్రి. అయ్యో అమ్మ గాయత్రి, నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అమ్మ గాయత్రి. నన్ను కూడా గాయత్రి అమ్మ గాయత్రి, గాయత్రి. అయ్యో గాయత్రి, ఇంత పాపం జరిగిపోయింది. నా బిడ్డ, నా బిడ్డ.
లేవు 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 చూడండి. ఓకే రండి ఆ చెండా కూర్చోండి చెప్పండి. ఓకే యాక్షన్. నా పేరు గాయత్రి. నా పేరు గాయత్రి. నేను మొబైల్ కూర్చోండి కూర్చోండి. చిరంజీవి 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 చిరంజీవి